వీఆర్ఓ సంతకాన్ని ఫోర్జరీ చేసి స్థలాన్ని కబ్జా చేసిన ఘటన బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని రామచంద్రపురం గ్రామంలో చోటు చేసుకుంది. ఈ సందర్భంగా బాధితుడు బెల్లం లక్ష్మీరెడ్డి తెలిపిన వివరాలు ఎలా ఉన్నాయి. గ్రామంలోని తన ఇంటి పక్కన ఉన్న వీధిని గుణపాటి మధు మరియు అతని తండ్రి చిన్నపరెడ్డి కబ్జా చేశారని ఆయన తెలిపారు. కబ్జా చేసిన స్థలాన్ని వీఆర్ఓ ధృవీకరణ పత్రంలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని చెప్పారు. దీనిపై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశామన్నారు. దీంతో అధికారులు విచారణ చేపట్టి వీఆర్ఓను వివరణ కోరగా తాను ఎటువంటి ధృవీకరణ పత్రం ఇవ్వలేదని, తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని రాతపూర్వకంగా తహసీల్దార్ సురేష్ బాబుకు వివరణ ఇచ్చారు. దీంతో వీఆర్ఓ సంతకాన్ని ఫోర్జరీ చేసి స్థలాన్ని కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీని ఆశ్రయించామని బాధితుడు తెలిపారు. దీంతో జిల్లా ఎస్పీ స్థానిక బుచ్చిరెడ్డిపాలెం స్టేషన్ ఇన్స్పెక్టర్ కు దీనిపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అయితే స్టేషన్ ఇన్స్పెక్టర్ హైమతరావు తహసీల్దార్ వద్ద నుండి లేఖ రాయించుకుని వస్తే కేసు నమోదు చేస్తామని చెప్పారు. తహసీల్దార్ దగ్గరికి వెళితే తాను లేఖ ఇవ్వాలంటే స్టేషన్ ఇన్స్పెక్టర్ లిఖితపూర్వకంగా రాసిస్తేనే తాను లేఖ ఇస్తానని చెప్పడంతో బాధితులు మరలా స్టేషన్ ఇన్స్పెక్టర్ ను ఆశ్రయించారు. దీంతో స్టేషన్ ఇన్స్పెక్టర్ హైమరావు తహసీల్దార్ కు మార్చి నెలలో లేఖ రాశారు. అయినా తహసీల్దార్ సురేష్ బాబు మాత్రం ఇప్పటి వరకు స్పందించకుండా నిర్లక్ష్యంగా వహిస్తున్నారు అని బాధితుడు వాపోయాడు. ఇక తమకు సంబంధం లేదు అంటూ బకాయించి తమను బెదిరిస్తున్నాడని కూడా ఆరోపించారు. సంతకాన్ని ఫోర్జరీ చేశారని వీఆర్ఓ లిఖితపూర్వకంగా రాసిచ్చిన ఎంఆర్ఓ దీనిపై స్పందించకపోవడంతో పలు అనుమానాలకు దారితీస్తూ ఉంది అన్నారు. దీనిపై జిల్లా కలెక్టర్ స్పందించి కబ్జాకి గురైన స్థలాన్ని విడిపించి వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని బాధితుడు కోరుతున్నాడు. నా పేరు బెల్లం లక్ష్మీరెడ్డి, రామచంద్రాపురం బుచ్చిరెడ్డిపాలెం మండలం. నాకు రామచంద్రాపురం గ్రామంలో 56 అంకణాల రిజిస్టర్ స్థలం కలదు. దానికి ఉత్తరం వైపున ప్రభుత్వ లేఅవుట్ రోడ్డు కలదు. దానిని గుణపాటి మధు వాళ్ళ తండ్రి గారైన చిన్నపరెడ్డి కలిసి ఆక్రమణ చేసి తర్వాత దానిని మళ్ళీ ఇక్కడ బుచ్చిరెడ్డిపాలెంలో వీఆర్ఓగా పనిచేసినటువంటి సిహెచ్ వెంచల నరసింహారెడ్డి అనే వీఆర్ఓ ఇచ్చినటువంటి ధృవీకరణ పత్రంతో రిజిస్టర్ చేయించారు. కానీ ఆ రిజిస్ట్రేషన్ని గమనించి చూస్తే అది ఫోర్జరీ రిజిస్ట్రేషన్ అని తేలింది. సదరు వీఆర్ఓ మీద చర్యలు తీసుకోమని కలెక్టర్ గారికి స్పందనకి ఇవ్వడం వల్ల ఆ సదరు వీఆర్ఓ వచ్చి ఈ సంతకం నాది కాదు, నా సంతకాన్ని ఫోర్జరీ చేశారు, నా స్టాంపుని ఫోర్జరీ చేశారు, అందులో తేదీలన్నీ దిద్దువేయబడి ఉన్నాయి, నేను గతంలో ఎప్పుడు కూడా వాళ్ళకి ధృవీకరణ పత్రం మంజూరు చేయలేదు, ఈ ధృవీకరణ పత్రంతో నాకు ఎటువంటి సంబంధం లేదని బుచ్చిరెడ్డిపాలెం తహసీల్దార్ గారికి వివరణ రిపోర్టు, రాతపూర్వకమైనటువంటి వివరణ రిపోర్ట్ ఇచ్చారు. దాన్ని బేస్ చేసుకొని ప్రస్తుతం ఉన్నటువంటి సురేష్ బాబు అనేటువంటి తహసీల్దార్ గారు ఎండార్స్మెంట్ కూడా ఇచ్చున్నారు. వీఆర్ఓ గారు ఏదైతే రాసున్నారో రాతపూర్వక స్టేట్మెంటు దాన్ని బేస్ చేసుకొని యాజ్ టీజ్ అలాగే ఎండార్స్మెంట్ కూడా ఇప్పుడున్నటువంటి తహసీల్దార్ గారు ఇచ్చున్నారు. దాన్ని నేను వీఆర్ఓ ఇచ్చినటువంటి ధృవీకరణ పత్రాన్ని, స్టేట్మెంట్ని, ఎంఆర్ఓ ఇచ్చినటువంటి ఎండార్స్మెంట్ని తీసుకొని ఎస్పీ గారు నెల్లూరు గారి దగ్గర స్పందనకి ఇచ్చాను. దాని మీద స్పందన నుంచి కాగితం బుచ్చిరెడ్డిపాలెం ఎస్హెచ్ఓ గారి దగ్గరికి వెళ్ళింది సార్. ఎస్హెచ్ఓ గారు వాళ్ళ మీద లెటర్ కేసు కట్టాలి అని అంటే ఎంఆర్ఓ గారి దగ్గర నుంచి లెటర్ పంపిస్తేనే కేసు కడతామని చెప్పేసి ఎస్హెచ్ఓ గారు వాళ్ళ మీద కేసు కట్టలేదు. దాన్ని వచ్చి ఎంఆర్ఓ గారి దగ్గరికి వచ్చి నేను ఈ విధంగా సార్ వాళ్ళ మీద కేసు కట్టాలి అని అంటే ఎస్హెచ్ఓ గారు మీరు లెటర్ పెడితేనే ఎస్హెచ్ఓ గారు కేసు కడతారు అని అంటే దానికి ఎంఆర్ఓ గారు నోటి మాటలు కాదు, ఎస్హెచ్ఓ గారిని నాకు లెటర్ పెట్టమనండి, అప్పుడు మాత్రం నేను లెటర్ పంపిస్తానని చెప్పారు. నేను మళ్ళీ ఎస్హెచ్ఓ గారి దగ్గరికి వెళ్ళి కాల్లో వెళ్ళబట్టుకొని ఎస్హెచ్ఓ గారి దగ్గర నుంచి ఎంఆర్ఓ గారికి మార్చి 20వ తారీఖున లెటర్ పంపించాం సార్. ఇప్పటికి ఈరోజు కరెక్ట్గా 3 నెలలు అయింది సార్. ఎస్హెచ్ఓ గారు ఎంఆర్ఓ గారికి లెటర్ పెట్టి 3 నెలలు అయింది. ఈ 3 నెలల్లో దాదాపు నేను 20 నుంచి 30 సార్లు ఎంఆర్ఓ గారి దగ్గర తిరిగాను సార్. ప్రతిసారి కూడా చేస్తామని చెప్పారు. ఈ మధ్య ఒక 2 రోజుల క్రితం జాయింట్ కలెక్టర్ గారికి ఇతను చేయకపోయే వాళ్ళకి జాయింట్ కలెక్టర్ గారికి ఫోన్లో సంప్రదించాం. జాయింట్ కలెక్టర్ గారు తహసీల్దార్ గారిని కలవమన్నారు. తహసీల్దార్ గారిని కలవమంటే మొన్న వచ్చి కలిస్తే 2 రోజుల క్రితము చేస్తామని చెప్పారు. కానీ నిన్న సాయంకాలం వచ్చి కలిస్తే ఇది మాకు సంబంధించింది కాదు, మీరు కోర్టులో తేల్చుకోండి, దీంతో మాకు ఎటువంటి సంబంధం లేదు, మీ ఇష్టం వచ్చిన దగ్గర చెప్పుకోండి అని చెప్పేసి చాలా నిర్లక్ష్యంగా డీటీ గారు కూడా దానికి డిప్యూటీ తహసీల్దార్ కూడా మీకేం సంబంధం, మీరు ఎక్కడ కొన్నారు అది ఇది అని చెప్పేసి మమ్మల్ని బెదిరిస్తున్నారు సార్. దీని మీద వాళ్ళ మీద ఫోర్జరీ చేసినటువంటి సదరు గుణపాటి చిన్నపరెడ్డి మధు మీద క్రిమినల్ కేసు, ఫోర్జరీ కేసు కట్టేదానికోసం ఎంఆర్ఓ గారు లెటర్ ఇవ్వకుండా నన్ను పదే తిప్పించుకుంటున్నారు. దీని మీద నేను కలెక్టర్ గారికి స్పందనలో మార్చి 4న ఒక అర్జీ, మార్చి 11వ తారీఖున ఒక అర్జీ, లాస్ట్ 2 స్పందనలు సార్, ఎలక్షన్ కోడ్ వచ్చేటువంటి లాస్ట్ 2 అర్జీలు కూడా ఇచ్చాను. దాని మీద ఇంతవరకు ఎటువంటి వీఆర్ఓ, మా ఒవ్వేరు 1 వీఆర్ఓ పద్మా మేడం గారు కనీసం సైట్ దగ్గరికి వచ్చి ఒకసారి కూడా దానిని ఆపమని కానీ అక్కడ అక్రమం కట్టడం జరుగుతుందని పదే తెలిసినప్పుడు కూడా ఒక్కసారి కూడా వచ్చి దాన్ని ఆపే ప్రయత్నం చేయలేదు సార్.
వాళ్ళ దగ్గర ఎంఆర్ఓ గారు, రెవెన్యూ అధికారులు భారీ మొత్తంలో డబ్బులు తీసుకొని చాలా నిర్లక్ష్యంగా నన్ను పదే పదే ఆఫీస్ చుట్టూ తిప్పుకుంటూ ఎస్హెచ్ఓ గారికి లెటర్ ఇవ్వకుండా నన్ను చాలా తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారు సార్. దీనిని ఒకసారి మీడియా సోదరులందరూ కూడా పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి నాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాను సార్.